ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈసారి వైసీపీకి చిక్కులు తప్పేలా లేవు. ఇంతకాలం శాసనసభ్యులు ఎవరైనా సరే రిజిస్టర్లో సంతకం చేసి అసెంబ్లీకి హాజరయ్యేవాళ్ళు. కానీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈసారి ఈ మోడల్ను పూర్తిగా మార్చివేశారు. రిజిస్టర్లో సంతకం చేసే విధానాన్ని తొలగించేసి ఫేస్ రికగ్నైజేషన్ తోటి హాజరు విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా వైసీపీ సభ్యుల కోణంలోనే తీసుకొచ్చారంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో కూటమికి ఏకంగా 164 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 అంటే 11 మాత్రమే. అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదనే విషయం తెలిసిందే. ప్రతిసారి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరవుతున్నారు, సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి సంతకాలు పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. మరి గురువారం నాడు అసెంబ్లీకి హాజరై ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నమోదు చేసుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతుంది. అసెంబ్లీకి దూరంగా ఉంటూ వేతనాలు తీసుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సభ్యులు ఎప్పటి నుంచో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని, ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం వాళ్ళ తీర్పును అవమానించినట్లే అంటూ కూడా అధికార పార్టీ సభ్యులు వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వరుసగా 6 నెలలు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఈసారి వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోతే కూటమి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. అందుకే అసెంబ్లీ అటెండెన్స్ విధానంలో మార్పులు చేశారని, ఈసారి గతంలో లాగా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉంటే వాళ్లపై అనర్హత వేటు పడే ఛాన్సులు లేకపోలేదనే చర్చ కూడా సాగుతుంది. ఈ తరుణంలో వైసీపీ అసెంబ్లీ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈసారి కూడా ఎప్పట్లాగానే గవర్నర్ ప్రసంగం రోజు హాజరై సంతకాలు పెట్టి వెళ్లాలని చూశారు. కానీ స్పీకర్ తీసుకొచ్చిన కొత్త మోడల్ తోటి వ్యవహారం మారినట్లయిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు అంటే ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యాయి. ఎప్పట్లాగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం నాడు సభకు హాజరై వచ్చారు, అరిచారు, వెళ్ళారన్న చందంగా సభలో దగ్గర 10 నిమిషాలు ఉండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఈ సమయంలో మరోసారి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు రక్షించాలని నినాదాలు చేశారు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు. సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నాయకులు మాట్లాడారు. అయితే గురువారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరించబోయే విధానం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతుంది. వైసీపీ కూడా సభకు విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఎమ్మెల్సీలు ఎప్పటి నుంచో కూడా సభకు హాజరవుతున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సభకు హాజరు కాకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా కూడా వైసీపీ తన వైఖరి మార్చుకోవట్లేదు. ఇప్పుడు శాసనసభలో స్పీకర్ అటెండెన్స్ మోడల్ మార్చడంతో ఇప్పుడు కంపల్సరీ వీళ్ళు కొన్ని రోజులైనా సభకు హాజరు కావాలని, లేకపోతే సభ్యత్వాలు పోయే పరిస్థితి వస్తుందనే చర్చ సాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా, లేక ఎప్పట్లాగానే అధికార కూటమి ఏమి చేస్తే దానికి సిద్ధమన్న రీతిలో వ్యవహరిస్తారా అన్నది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెలలో 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే సభ సాక్షిగా ప్రభుత్వంపై ప్రతిపక్షం పలు ప్రశ్నలు సంధించడానికి అసెంబ్లీ సమావేశాలే సరైన వేదిక. కానీ దాన్ని వాడుకోవటానికి వైసీపీ అధినేత సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. ఈసారి కూడా అదే మోడల్ను అనుసరిస్తారా, లేక వైఖరులు ఏమైనా మార్పు వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. మొత్తానికి ఈ శాసనసభ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీని ఖచ్చితంగా ఇరకాటంలోకి నెడతాయనే చర్చ సాగుతుంది. అయితే అధికార కూటమి సభ్యత్వాన్ని రద్దు చేసేంత కఠిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుందా? ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని ఎప్పట్లాగానే చూసి చూడనట్లు వదిలేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.